హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నేను ఉప్పు దీపం పెట్టుకున్నానండి అమ్మవారికి. ఎందుకంటే మీరెవరైనా తెలుసుకొని రేపు పెట్టుకుంటారేమోనని నేను ఈ వీడియో గురువారం రోజే చేసుకున్నానండి. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుందనని చెప్పి పెట్టానండి. ఇప్పుడు దాకా నేను నిజంగా ఎప్పుడూ ఉప్పు దీపం పెట్టలేదండి. నా వీడియోల్లో 2 దీపాలుంటాయండి. 2 ఉప్పు దీపాలు అంటే ఒకటి పెట్టాను మీకు వీడియోగా. ఒకటి మాత్రం ఎప్పుడో 4, 5 ఏండ్ల క్రితం ఒకటి పెట్టానండి. ఒక్క దీపం మాత్రం పెట్టాను. ఇంకా 2 దీంతో 3 అండి ఉప్పు దీపం. ఎప్పుడు పెట్టుకోలేదండి. నేను దాని మీద నాకెక్కువ ఎవరు ఏమి చెప్పినా కూడా నేను ఎక్కువ నమ్మలేదండి ఆ దీపాన్ని. పెట్టుకోవాలనుకోలేదు. కానీ పెట్టుకున్న తర్వాత దాని టైం ఉంటదండి. ఒక టైం ఉంటది. ఆ టైము మనకు గినక కలిసొచ్చిందంటే చాలా బావుంటదండి. ఈ దీపాలండి ఎప్పుడు ఈ సుదర్శన దీపాలండి ఎప్పుడు కూడా దేవుడి వైపు పెట్టమంటారండి. చూడండి వెనక్కి తిప్పి చూస్తే బావున్నాయండి అలాగా. మనం సుదర్శన చక్రాలు దర్శించుకోవాలండి దీపం పెట్టినప్పుడు. దర్శించుకుంటే మంచిదండి. స్వామివారిలాగానేనండి మనకి ఈ దీపము. అందుకే దర్శించుకోవటానికి నేను ఇటు సైడ్ పెడతానండి. ఎప్పుడు కూడా నేను ఎన్నేండ్లయితుంది ఎప్పుడు కూడా అలాగే పెట్టుకుంటానండి. స్వామివారి వైపు నేనెప్పుడు పెట్టనండి. కొంచెం క్రాస్ చేస్తాను ఎప్పుడప్పుడు. దీపానికి దీపం చూసుకునేటట్టు పెడతానండి. కానీ ఎప్పుడు అలాగ పెట్టను నేను. స్వామివారి వైపు పెట్టి ఉల్టా పెట్టనండి. నాకైతే ఉల్టా అనిపిస్తది. నాకు మాత్రమే అనిపిస్తదేమో అలాగా. మీకైతే మరి మీరడుగుతూ ఉంటారు, దేవుడి వైపు పెట్టండి అని ఒక్కొక్కరు చెప్తూ ఉంటారండి. కానీ దేవుడి వైపు పెడితే అంత అందంగా మనకి విష్ణు చక్రనామాలు మనం దర్శించుకోవాలనేది ఆ దీపం నేను ఇటు సైడ్ పెట్టుకుంటానండి. ఆ నమ్మకంతోటే నేనలా పెట్టుకుంటూ ఉన్నాను. ఈ స్వామివారికి మాత్రం చక్కగా తులసి మాల వేసుకుంటున్నానండి. తులసితో కట్టి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకున్నా అండి. ఈ మాల కట్టుకున్న తర్వాత మంచిగా స్వామివారికి అభిషేకం కూడా చేశానండి. మీకన్నీ వస్తాయండి. అన్నీ చూపిస్తాను మీకీరోజు. ఎలా చేస్తున్నానో నేను. ఎందుకంటే ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారండి. మీరు వీడియో చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న వీడియోలు ఒక 3, 4 పెట్టే కన్నా చక్కగా నువ్వు వీడియో తీసుకోవచ్చు కదమ్మా! అని నాకు సలహా ఇస్తూ ఉంటారండి. నా ఫ్రెండ్స్ గినక, నా ఫ్యామిలీ ఇస్తూ ఉంటారండి. పెద్ద వీడియో చేసుకో అమ్మా కొద్దిగా. ఎందుకు చిన్న చిన్నయి ఎంత కష్టపడుతున్నావో అది కష్టమే కదా! నువ్వు అంత తీస్తుందంతా కష్టమే కదా! అందుకనే కాస్త నువ్వు పెద్ద వీడియో పెట్టేసేయమ్మా. 10 నిమిషాలన్నా, 15 నిమిషాలున్నా, 20 నిమిషాలున్నా పెట్టేసేయమ్మా. ఏమీ కాదు అని మా పాప కూడా అలాగే అంటుందండి. ఇంత కష్టపడుతున్నావు కదమ్మా! పెద్ద వీడియో పెట్టేసేయి అంటే, సరేలే ఇంకా ఎవరికి నచ్చినా, నచ్చితే చూస్తారు. నచ్చకపోతే ఇంక అంతే ఉంటుంది. ఏమీ చేయలేనండి. వీడియో నచ్చాలండి ఫస్టు. మీకు వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ కొట్టడాన్ని మీ చేతిని ఎవ్వరూ ఆపలేరండి. మీకు వీడియో నచ్చాలండి. కానీ ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటానండి. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను ఆసరా అవ్వాలని ఈ పని చేసుకుంటున్నానండి. నిజంగా చెప్తున్నానండి. ఇలా మా వారు రకరకాల పువ్వులు తెచ్చిపెడతారండి నాకు. మొదటి నుంచి పువ్వులు తెచ్చే అలవాటుందండి మా వారికి. ఈ అలవాటైతే మొదటి నుంచి ఉందండి. నేను పూజలు చేసుకుంటానని చెప్పి చాలా పువ్వులు తెచ్చిపెడతాడండి. అలాగే నేను ఈ పువ్వులు ఈయన తెచ్చిపెడుతూ ఉంటారు కదా! ఇంతగనం మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా! వీడియోలు చేసమ్మా అని చెప్పి మా కొడుకు ప్రతిసారి చెప్తూ ఉంటారండి. "వీడియోలు చేసుకో అమ్మా! నువ్వు మంచిగా నీకు ప్రశాంతంగా ఉంటది. నీకు కూడా టైమ్ పాస్ అవుతది. నీ మైండ్ కూడా రిలాక్స్‌గా ఉంటదమ్మా. ఏమీ కాదమ్మా" అని చెప్పి నా కొడుకండి ఇందులో దింపింది నన్ను. ఈ సోషల్ మీడియాకొచ్చింది నా కొడుకు వల్ల వచ్చానండి నేను. అందుకనే ఇలా మనసుతో అన్ని పూజలు చేసుకొని మీకు పెడుతూ ఉంటానండి. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఏమీ చేయలేనండి. అది సోషల్ మీడియా అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయండి. పెద్ద పెద్ద వాళ్ళకే వస్తాయండి. నేనెంత లెక్కండి నేను. నేను ఇంకా ముందుకు పోనే లేదండి. ఎక్కడో ఉన్నాను. ఒకటో స్థానంలోనే ఉన్నానండి. నేనింకా ఏది సాధించనే లేదండి. ఈ వీడియోల్లో మాత్రం చేస్తూ ఈ 3 ఏళ్లుగా చేస్తున్నానండి. ఖచ్చితంగా నాకు 3 ఏళ్లయిందండి చేయబట్టి. 2 ఏళ్లు పోయి 3 ఏళ్లు పడతాయండి. అయినా కూడా స్వామివారు ఏదో ఒకరోజు దయ చూపి నా యందు కంపల్సరీగా ఆయన దయ ఉంటే నేనెప్పటికైనా ముందుకెళ్తానని అనుకోనే స్వామిని నమ్ముకొనే నేను ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకనంటే నాకు ఈ స్వామివారంటే ఎనలేని ఇష్టమండి. అలాగైనా నాకు వీడియోస్ ఉంటాయి కదా! నేను చేసినవన్నీ ఉంటాయి కదా! అనే ఆశ కొద్దీ నిజంగా నేను ఈ వీడియోలు చేసుకుంటున్నానండి. ఇలాగా స్వామివారికైతే అభిషేకం చేసుకున్నానండి. స్వామివారి అభిషేకం చాలా రోజులైంది మీకు పెట్టక అని నేననుకుంటున్నానండి. మరి మీకెలాగుందో నాకు తెలియదండి. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళైతే కామెంట్‌లో రాస్తూ ఉంటారండి. స్వామివారి అభిషేకం చేయలేదా అక్క అది పెట్టు అని అడుగుతూ ఉంటారండి. ఎవరో ఒకళ్ళైతే అడుగుతూనే ఉంటారండి. ఒక సబ్‌స్క్రైబర్ అయితే తను ప్రతిరోజు పెద్దగా కామెంట్ పెడుతుందండి దేవి గారు. ఆవిడైతే మాత్రం
ఆవిడకి ఆరోగ్యం బాగోలేదంటండి. కానీ మీకు బాగోలేదని బాధపడొద్దండి రూప గారు. చెప్తున్నాను. మనశ్శాంతిగా ఉండండి. మీకిష్టమైన పని చేయండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వోళ్ళు మీకు సపోర్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. జబ్బుదేముందండి, మనం మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఎప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు. మీకు నచ్చిన పని చేయండి. మీరు పూజలు ఎక్కువగా చేయను నేను. నాకు చేత కావట్లేదు అని అడుగుతున్నారండి. చెప్తున్నారు నాతో కామెంట్‌లో చెప్తుంది తను. కానీ చేత కాకపోయినా మీరు వీడియోస్ చూసి, ప్రతి వీడియో చూసి నేను దండం పెట్టుకుంటాను అంటున్నారండి. అది ఎంత పెద్ద మనసండి అది. ఎవ్వరి వీడియోలు చూసినా కూడా నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారండి. అదే మీ మనసండి. అదే మిమ్మల్ని కాపాడుతుందని అనుకోండి. అందుకే ఈ వీడియోలో మీ గురించి చెప్పానండి. అందుకే నాకసలు చెప్పాలని మీకు వీడియోలో చెప్పాలి అనే పేరు చెప్పాలని నేను అనుకోలేదండి. కాపోతే కాస్త పేరు చెప్పానండి మీ పేరు. మీరు పేరు వాడొద్దంటే మరొకసారి నేనెప్పుడు వాడనండి. ఇలాగా మీరు సంతోషంగా ఉండండి. ఈ స్వామి వారిని చేతిలో పట్టుకొని చెప్తున్నానండి. మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు సుఖంగా ఉంటారండి. ఎప్పుడూ కూడా పరుల సుఖం కోరే మనిషి మాత్రం ఎప్పుడూ చెడిపోడనేదే నా ఉద్దేశ్యమండి. మనం మన సుఖం కంటే పరుల సుఖం కోరుకోవాలండి. ఎప్పుడైనా కూడా మన ఇల్లు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని కోరుకోవటం కాదండి. ఎదటి వాళ్ళు మంచిగా ఉండి, వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటేనే మనల్ని కూడా భగవంతుడు చూస్తాడని నేను అనుకునే మనిషినండి. నేను అలాంటి మనిషినేనండి. కానీ నాకు నేను అలా అనుకుంటానండి. మరి మీరెలా అనుకుంటారో నాకు తెలియదండి. ఇంక నేను దాని గురించి ఏం చెప్పను. ఇలాగైతే చక్కగా నేను అభిషేకం చేసుకొని, చక్కగా అన్నిటికి బొట్లు పెట్టుకున్నా అండి. స్వామివార్లకైతే ఇలా చక్కగా బొట్లు పెట్టుకున్నాను. పాలాభిషేకం చేసుకున్నానండి. సంతోషంగా ఉంది. ప్రతిరోజు చేస్తానండి నేను. కానీ మీకు వీడియో పెట్టినప్పుడు మాత్రం నాకు సంతోషంతో మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏదన్నా బాధున్నా మీతోనే చెప్పుకుంటున్నానండి. సంతోషమైనా ఏదన్నా ఉంటే మీతో పంచుకుంటున్నాను. చిన్న చిన్న బాధలున్నా మీతో పంచుకుంటానండి. అదేమీ లేదండి. ఇలా సంతోషంగా మీతో మాట్లాడుతూ ఉంటే ఏదన్నా బాధలున్నా పోతాయి అని అనుకుంటానండి. నా సంతోషం పంచుకోవటానికి నా ఫ్యామిలీతో పాటు మీరందరూ ఉన్నారని నేననుకుంటానండి. నా వెనక మీరందరూ ఉన్నారు కాబట్టే కాస్తో కూస్తో నా వీడియోలన్నీ మీరు చూసి ముందుకు పంపిస్తున్నారండి. దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూసి ముందుకు పంపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ మాత్రం ఇలా నేను దీపారాధన చేసుకొని చక్కగా నేను అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి పువ్వులు సమర్పించానండి. పూల మాల వేసేసాను. మంచిగా స శివయ్యకి కూడా లూజ్ పువ్వులు చల్లానండి. చక్కగా అది మాల సరిగ్గా ఆగదండి శివయ్యకు. నేను గులాబీ పూలు పెట్టాను. చక్కగా లూజ్ పూలు పెట్టేసానండి. ఇంకా దండ వేయాలంటే ఆ ఫోటోలకు కొంచెం ప్రాబ్లమ్ ఉంటదండి. అవి లోపలుంటాయి. కొంచెం మీకు చూపెడతాను ఎప్పుడైనా. దండ వేయటం చాలా కష్టమండి నా ఫోటోలకైతే మాత్రం. ఇలా చూడండి చిన్న ఏనుగులు కూడా పెట్టానండి. ఫస్ట్ ఇంక దీపారాధన చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని రెడీ చేసుకొని తర్వాత కాస్త ధూపం పెట్టాలండి. మళ్ళీ ధూపం పెట్టి, మళ్ళీ ధూపం ఇచ్చిన తర్వాత అలంకరించుకున్న తర్వాతే ధూపం ఇవ్వాలండి స్వామివారికి. మళ్ళీ అగరవత్తులు వెలిగించి మళ్ళీ చక్కగా ధూపం పెట్టుకుంటే మంచిదండి. ఇలా నేను అలంకరించుకొని చక్కగా ఉప్పు దీపం పెట్టుకున్నానండి. చాలా రోజులుగా అనుకుంటున్నానండి పెట్టుకుందామనని చెప్పి. నాకు ఏదన్నా నమ్మాలండి. ఏదన్నా కొన్ని వారాలు చేయాలి అని నేనొక 11 వారాలు అంటే వారం, వారం కాదండి. నేనొక 11 సార్లు వెలిగించి చూస్తాను. అది కుదిరినప్పుడు పెట్టుకుంటానండి. ఏ వారమైనా కూడా కుదిరినప్పుడు పెట్టుకుంటాను. ఇప్పుడు మూడోదండి నాది దీపం. అలా ఒక 11 పెట్టి చూద్దామని అనిపిస్తుందండి నాకు. నేను పెడతాను. మంచిగా అనిపిస్తే పర్వాలేదండి. అది ఏమన్నా బాగోలేదంటే మీకు నేను చెప్తానండి. ఖచ్చితంగా నా ఎక్స్‌పీరియన్స్ నేనెలా అనుభవించానో, నేను దాని నుంచి ఏమి పొందానో అంటే మనం పొందాలని కాదు కానండి. ఒక పరిహారం చేస్తే దానికి మంచి అవుతుందని చెప్పి నమ్మి చేసే మనిషినండి నేను. మీకిలా ఎందుకు చెప్పవలసొస్తుందంటే, ఏమో ఈ ఉప్పు దీపం అందరూ పెట్టుకోరు కదండీ! అందుకనే మీరేమన్నా అనుకుంటారేమో అని నేనిలా చెప్తున్నానండి. కానీ నేను మాత్రం ముందు నమ్మే పెడుతున్నా అండి. అన్నిటికి భగవంతుడున్నాడు. ఒక 11 వారాలు పెట్టు సరోజిని అని చెప్పి ఒక పెద్దావిడ చెప్పిందండి. అందుకనే పెడుతున్నానండి. లేకపోతే నేను ఉప్పు దీపం ఇంట్లో ఎప్పుడు పెట్టలేదండి. కానీ "నువ్వు 2 సార్లు పెట్టావు కదమ్మా! ఎలాగైనా ఒక 11 సార్లు పెట్టు. ఏదన్నా ఉంటే పోతుందేమో" అంటే, సరే అది కూడా విందామండి. ఏమవుతుంది? పూజే కదా చేయడం. ఇంట్లో వస్తువులే కదా అన్నీ. బయట నుంచి ఏం తెస్తున్నాం మనం? అన్నీ ఇంట్లోయేనండి. ఏం ఎక్కువగా మనం దేవుడి మీద పెట్టేస్తున్నామండి. ఇంట్లోయే కదా అని చెప్పి పెట్టుకుంటున్నానండి. మీలో
ఎవరైనా ఒక్కరైనా మీకు పెట్టుకోవాలనిపిస్తే రేపు శుక్రవారం ఈ ఐశ్వర్య దీపాన్ని మీరు పెట్టుకుంటారేమోనని చెప్పి నేను ఈరోజు వీడియోగా పెట్టానండి. నేను మళ్ళీ రేపు గూడా చిన్న శుక్రవారం కాబట్టి రేపు చిన్న మళ్ళీ పెట్టుకుంటానండి. మీకు వీడియో చేసిచ్చి నేను రేపు మళ్ళీ పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను 11 వారాలు అని అన్నాను కదండీ! నేను మళ్ళీ పెట్టుకుంటాను రేపు కంపల్సరీ. ఎందుకంటే మా అబ్బాయి అంటున్నాడు, "ఒక వీడియో చెయ్యి మమ్మీ దీని మీద ఒక వీడియో చెయ్యి మమ్మీ" అంటున్నాడండి. సరేలే చేస్తానురా ఏమీ కాదు. ఇంక రేపటితోటైతే మళ్ళీ నేను 4 సార్లు పెట్టినట్టు అవుతుందండి రేపటితోటైతే. 4 వారాలు పెట్టినట్టు అవుతుంది. అలా అవుతుంది కదరా! వద్దేమో ఇంక ఈరోజు పెట్టిందే చాలు నేను. రేపు పెట్టుకుందాము అంటే, "లేదమ్మా వీడియో పెట్టు ఎవరికైనా ఏదైనా ఉపయోగపడుతుందేమో" అని చెప్పి వీడియోగా మా బాబు చేయబట్టే నేను ఈరోజు గురువారం రోజు పెట్టానండి. ఏమీ కాదనుకోని ఇలా ఈ దీపాన్నయితే పెట్టానండి. ఇలా చక్కగా వెండి ప్లేట్ పెట్టేసి చక్కగా దాని మీద మాత్రం ఒక చిన్న మట్టి గిన్నేనండి అది. మట్టి మట్టి బౌలేనండి. మట్టి బౌల్ పెట్టేసి అందులో 2 బౌల్లు పైన పెట్టానండి ఉప్పేసేసి. పసుపు, కుంకుమ చల్లానండి ఉప్పేసి. చక్కగా పెడతాను. మీకు చూపెడతాను. నేనెలా పెట్టుకుంటున్నానో అలాగే ఎవరైనా తెలియని వాళ్ళుంటే చూడండి. ఎవరినైనా అడిగి మాత్రం పెట్టుకోండి. నేను చెప్పాను కదా అని పెట్టుకోవడం కాదండి. మీకు నచ్చితే మీరు పెట్టాలి అని మనసుండి నచ్చితే మాత్రమే పెట్టుకోండి. ఈ ఐశ్వర్య దీపం చాలామంది చూపించారండి. చానా ఛానల్ వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారండి. సరే ఏదైతే అదైంది కదా అన్నట్టు నేను పెడుతున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకోండి. నచ్చకుండా ఉంటే పర్వాలేదండి పెట్టకండి. దేవుడికి 2 దీపాలు పెట్టి, చిన్న బెల్లం ముక్క పెట్టినా, ఏదైనా ప్రసాదం వండి పెట్టినా చాలండి. రేపు శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టుకుంటే అంతే చాలండి. అలా చక్కగా పసుపు పూసి చక్కగా బొట్లు పెట్టుకున్నానండి. దీపాలగో 2 మట్టి దీపాలండి 2. కిందిది కూడా మట్టిదేనండి అది. అందులో ఉప్పేసి చక్కగా మనం పసుపు, కుంకుమ వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా అలంకరించుకోవాలండి. దీపాన్ని మాత్రం ఐశ్వర్య దీపం కదండీ అది. చక్కగా అలంకరించుకోవాలండి. అలంకరణ అంటే బయటి పూలు అవసరం లేదండి. ఇంట్లో ఉన్న పువ్వులే మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పూలతో చక్కగా దీపాన్ని అలంకరించండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టమండి. అందుకనే ఇష్టపడి చేయాలండి దీన్ని. ఈ పని మాత్రం మీరు ఇష్టపడి చేయండి చక్కగా. చేయండి మీకు తెలుస్తుంది. మీరు మీరు కూడా కొన్ని వారాలు పెట్టుకుంటాననో, లేదా ఇన్ని వారాలనో పెట్టుకోండి. మీ మనసుతో పెట్టుకోండి. ఈ దీపాన్ని పెట్టి చూడండి. మీకెలా అనిపిచ్చింది? ఏంటి? ఒక 4, 5 వారాల్లో మీకు తెలుస్తుంది. మీరెన్ని వారాలని పెట్టుకుంటే మంచిగా అనిపియకపోతే పెట్టకండి. ఏమీ కాదు. కానీ ఈ ఉప్పుని మాత్రం ఎక్కడ తొక్కిడిలో మాత్రం వేయకండి. ఎవ్వరు నడవని చోట మాత్రమే వేసేయాలండి. ఈ ఉప్పుని, ఈ ప్రమిదలు నేనన్నీ తీసేస్తానండి. కానీ బౌల్ మాత్రం నేను కడిగి ఇంట్లో పెట్టుకుంటా అండి. ప్రమిదలు మాత్రం ఇంకా మా వారు వాగుకు తీసుకెళ్ళిపోతారండి. అన్ని పూలతో పాటు తీసుకెళ్తారు కదా! రేపు మాత్రం ఏసొస్తారండి ఆయన. ఇంక రేపు నేను అంతా తీసి పక్కకు పెట్టేస్తాను. ఆయన తీసుకొని ఎళ్ళిపోతారండి. ఎందుకంటే పువ్వులు అయన్నీ పక్కకు పెట్టానండి. మీకు దగ్గరలో ఉంటే వేయండి. లేదంటే ఏమీ చేయకండి. మనం షింక్ ఉంటుంది కదా! అందులో వేసేయండి ఉప్పు. వేసేసి కరిగించేయండి చాలు. షింకు మంచిగా చూసుకోండి. చూసి అందులో వేసేసి నీళ్లు పోసేయండి. ఏమీ కాదు. నాకలాగే చెప్పారండి. కొంతమంది మాత్రం ఎక్కడ తొక్కిడిలో మరి ఎక్కడ వేయలేక వాటర్ దగ్గరలో లేవంటే ఏం చేయాలంటే, "ఇలాగైనా చేసుకోవచ్చమ్మా ఏమీ పర్వాలేదు. ఉప్పు లక్ష్మి అమ్మ. అదేమన్నా దిష్టి దీపమా మనం పెట్టింది? అమ్మవారికి ఐశ్వర్య దీపం అమ్మ పెట్టింది" అనని చెప్పారండి. అందుకనే నేను నమ్మే చేసుకుంటున్నానండి. ఇలాగైతే నా దీపాన్ని చక్కగా చామంతి, గులాబీలతో అలంకరించుకున్నానండి. ఎంత బాగా కనపడుతుందో చూడండి. నిజంగా మనము ఏదైనా పని చేస్తేనేనండి మన చేతులు తాకితేనే బంగారం అవుతుందండి. ఏదైనా మట్టి కూడా బంగారం అవ్వాలంటే మన చేతులు తాకాలండి. మన చేతులతో పనులు చేసుకోవాలి. ఏ పనైనా మనసుతో చేసుకుంటే అది అందంగా ఉంటుందండి. ఎప్పుడూ కూడాను మనం నమ్మి అయితే చేయాలండి. దేవుడికి మనం నమ్మకపోతే చేయనవసరం లేదండి. వదిలేయాలి ఇంక అంతే. మనం దేవుడా నువ్వే ఉన్నావు అనుకునేవాళ్ళు చాలా మందున్నారండి. అందరూ చేయరండి. అందరికీ పూజ అంటే ఇష్టం ఉండదండి. అందుకే పూజా ఛానల్‌లు ఎక్కువ ముందుకెళ్ళవండి. ఎప్పుడూ కూడాను పూజా ఛానల్‌లు చాలా ఎక్కువగా ఎళ్ళవు. కాకపోయినా కూడా ఇలా నేను మనసుతో అయితే నేను ఈ దీపం పెట్టుకున్నానండి. ఈ దీపం పెట్టుకున్న తర్వాత నాకేమనిపించింది, ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. తర్వాత మాత్రం కంపల్సరీ చెప్తానండి. ఈ విషయం అయితే చెప్తానండి మీకు. ఇలాగా 3 వత్తులేసుకున్నానండి. తులసి ఒత్తులుంటే నా దగ్గర పసుపుయి అవి వేసుకున్నా అండి. నెయ్యి పోసి చక్కగా నెయ్యితోటి వెలిగించండి. ఏదైనా కానియండి అమ్మది ఐశ్వర్య దీపం కదండీ అది. నెయ్యితో వెలిగించండి. నువ్వుల నూనె మాత్రం వాడొద్దండి ప్లీజ్. చిన్నది ఉన్నా కూడా చిన్న దీపమే పెట్టండి. పెద్దది వద్దు. ఒక రూ. 20 ప్యాకెట్ దొరుకుతుంది. లేదా రూ. 10 ప్యాకెట్ నెయ్యి దొరికినా నేతి
నేతితో వెలిగించండి మంచిదండి. అలాగా నేతితో వెలిగిస్తేనే అమ్మవారిది ఐశ్వర్య దీపం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఐశ్వర్య దీపం దీని పేరండి. మనం పెట్టుకునేటప్పుడు అమ్మవారికి పెట్టేటప్పుడు నెయ్యి మాత్రం వాడండి. అమ్మవారు సంతోషపడుతుందంట. అలాగని చెప్పి నువ్వుల నూనె పెట్టొద్దా? లేదా? అని అడగకండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. నాకు చెప్పిన మనిషి ఏం చెప్పిందో మీకు చెప్తున్నా అండి. ఆవిడ మాత్రం ఒక పెద్ద మనిషండి. అన్ని పూజలు చేసుకుంటది. ఆవిడ చెప్పిందే నేను మీతో చెప్పానండి. మీకిష్టమైతే ఈ సలహా వాడుకోండి. లేకుండా ఉంటే వదిలేయండి. మీరెలా పెట్టుకోవాలనుకుంటున్నారో అలాగే పెట్టుకోండి. వద్దనుకున్నారా దాన్ని వదిలేయండి. నా దీపాన్నయితే చూడండి. నేనెలా పూజ చేసుకున్నాను? ఎలా ఉంది? నా పూజ మీకు నచ్చిందా? నా స్వామివారి అలంకారం మీకు నచ్చిందా? అనేది ఒక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈరోజు గురువారం రోజు సాయిబాబా గారు ఈరోజు మనకి అని చెప్పి అందరి దేవుళ్ళకి ఈరోజు నేను కలిపి పూజ చేస్తున్నా అండి. నా స్వామివారిలో అందరి దేవుళ్ళని చూస్తానండి నేను. స్వామివారికి పూజ చేసుకునేటప్పుడే అందరిని తలుచుకొని ఆ మాల వేస్తానండి. నా మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్క దేవుడు నాకు ఇంపార్టెంటేనండి. నిజంగా నేను కూర్చోబెట్టుకుంటేనే వచ్చారండి. స్వాముల వార్లకైతే నేను చక్కగా అందరికీ చేసుకుంటానండి. అందరూ సమానమే నాకు. ఇలా అయితే చక్కగా దీపం వెలిగించి మనం ధూపం పెట్టుకోవాలండి. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టాలండి. కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలండి. ఏదన్నా మనం నైవేద్యం మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే ఐశ్వర్య దీపం కదండీ ఇది. కాబట్టి పెట్టాలి. కంపల్సరీ పెట్టాలండి. కొద్దిగైనా బెల్లం లేకుంటే చక్కెరతోనన్నా వండండి. ఇంట్లో టీ మనం పెట్టుకుంటూ ఉంటాం. చక్కెర ఉంటుంది. టైంకి బెల్లం లేదనుకోండి. లేదనుకుంటే దాంతో మనం చక్కెరతో కాకుండా బెల్లంతోనన్నా పెట్టండి. పర్వాలేదు. కానీ నైవేద్యం మాత్రం చేయండి. ఏదో ఒకటి సేమియా పాయసమో, పరమాన్నం వండితే మంచిదండి. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టమండి. కొంచెం తేనె, పాలు, బెల్లం అన్నీ నైవేద్యంగా పెట్టుకోండి. ఏదున్నా అంటే ఉంటే పెట్టండి ఇవన్నీ. లేకపోతే ఒక్క పరమాన్నం చేసి పెట్టండి. అమ్మవారికి ఇలా ఒక్క కొబ్బరికాయ మీ కోరిక చెప్పుకొని ఈ కొబ్బరికాయ పెట్టుకోండి. మీరైతే ఏది కోరుకుంటున్నారో మన ఇల్లు చల్లగా ఉండాలి, పిల్లలు చల్లగా ఉండాలి. ఫస్ట్ మన ఆరోగ్యం అండి. అది ఇచ్చిందంటే అమ్మవారు అన్నీ ఇచ్చినట్టే లెక్క అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఆరోగ్యం బాలేపోతే ఏది లేనట్టేనండి. ఇలా అమ్మవారికైతే చక్కగా పరమాన్నం పెట్టి అందులో చక్కగా నెయ్యేసి వండుతానండి నేను. పెసరపప్పు కొంచెం ఏస్తానండి. పొంగల్లాగా వేసి చక్కగా నెయ్యేసి పచ్చకర్పూరం ఏసి వండుతానండి నేనది. మళ్ళీ అమ్మవారికి పైనుంచి మళ్ళీ నెయ్యి వడ్డిచ్చే తీసుకొస్తానండి. నేతితో అమ్మవారికి. నేను ఎంతో కొంత నా వల్లయినంత చేస్తానండి ఇంట్లో. ప్రతి ఇంట్లో అలాగే ఉండాలి. ప్రతి ఇంట్లో ఇదే ఉండాలని నేనననండి. కానీ మనం హారతి ప్లేట్‌ని మాత్రం చక్కగా అలంకరించుకోండి. వీలైనంత వరకు దాన్ని అలంకరించుకోవడానికి చూడండి. అమ్మవారి హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి హారతి పళ్ళెం కూడా చక్కగా అలంకరించుకొని ఉండాలండి. అది చూసుకుంటే చాలండి. ఇలా నేను బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన పెట్టి స్వామివారికి నేను అభిషేకం చేసి అప్పటినుంచి చేస్తున్నానండి. ఈ పూజలన్నీ అయిపోయేసరికి 7:30 అయిందండి నాకు. నేను 3 గంటలకు లేచిన మనిషినండి. ఇంట్లో సగం పనులు నాకయిపోయిన తర్వాతే రాత్రే నేను సగం పనులు చక్కబెట్టేస్తానండి. అలాగే నేను చేసుకుంటూ ఉన్న 7:30 అయిందండి. ఈ పనంతా అయ్యేసరికి నాకు 7:30 టైం పట్టిందండి. అమ్మవారికి చక్కగా హారతి పెట్టుకొని పచ్చకర్పూరం చల్లానండి అంతా. స్వామివార్లకు నైవేద్యం కూడా చూపించేశానండి. ఇలా నిండు మనసుతో మనం ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు మనం ఎటూ మన మైండ్ పెట్టకుండా దేవుడి వైపే మనకొచ్చిన మంత్రం ఏదో చదువుకుంటూ వచ్చిందే చాలండి. మనకి ఏది నోట్లో ఏ మంత్రం చిన్నదొచ్చినా, ఏ స్వామివారిని తలుచుకున్నా నువ్వు తలుచుకొని పని చేసుకుంటూ ఉంటే మాత్రం సంతోషంగా ఉంటదండి. ఆ పూజ మాత్రం ఎక్కడున్నా మనకి మనశ్శాంతినిస్తది. మనం నమ్మాలండి. మన పిల్లలకి ఈ రోజు చేసింది ఏ రోజుకైనా మన పిల్లలకి ఎదుట మంచిగా ఉంటుందని నమ్మి చేయాలండి. చూడండి దీపాల కాంతుల్లో ఎలా ఉందో నా దీపం అండి. నేను పూజ చేసిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే నిండుగా ఉంటదండి నాకు. కరెంట్ పోయి కరెంటొస్తుందండి. నేను లైట్ తీసేసి నేను వీడియో తీద్దామన్నా కూడా కరెంటొచ్చి అదే ఎళ్ళిపోయిందండి. ఇలా కాస్త అమ్మవారికి ఎటువంటి పూజైనా కూడా ధూపం పెట్టాలండి అమ్మవారికి. ధూపమే ఇష్టమండి అమ్మవారికి. మనం దశాంగం పెట్టి ధూపం ఇవ్వండి. ఈసారి మీకు డబ్బా చూపిస్తానండి. ఎవరికైనా తెలియని వాళ్ళుంటే. అందరికీ తెలుసండి దశాంగం అంటే. చాలా మందికి పూజా స్టోర్‌లకి వెళ్తూ ఉంటారు అందరూ. కాబట్టి అందరికీ తెలుసండి. దశాంగం కాస్త దీంట్లో వేసుకొని మనము ఇచ్చుకుంటే మనం ఇలా సాంబ్రాణి ధూపం ఇస్తూ ఉంటే ఆ దశాంగమును జవ్వాది వాసనొస్తదండి ఇంట్లో.
మరి నాకే నచ్చుతుందో మీరు కూడా ఎప్పుడన్నా ఇచ్చుకుంటే మాత్రం మీకు కూడా నచ్చుతుందండి. కంపల్సరీ ఈ 2 వాడండి పూజ గదిలో. మనకి పొద్దున్నే ఈ పరిమళాలన్నీ ఇంట్లో ఉంటే మాత్రం మనకి అంతా ఉన్నట్టే అనుకోండి. ఎందుకంటే కష్టం, సుఖం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. అలాగని చెప్పి మనం పూజ చేయటం మానకూడదండి. ఎప్పుడూ కూడాను మన ఇంట్లో కూర్చున్న దేవుడికి నిండుగా ఉన్న దాంట్లోనే చేసుకోవాలండి. ఇలా ఈ పూజనైతే నేను నిండుగా మంచి మనసుతో చేసుకున్నానండి. మనం ఏదైనా ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టి పూజ చేసేటప్పుడు మాత్రం ప్రశాంతంగా చేసుకోవాలండి పూజనైతే. ఇలా నేను మొత్తం అది ధూపం పెట్టానండి. బయట కూడా పెట్టాలండి అది. ఎందుకంటే ఇంట్లో 4 మూలలిచ్చి బయట పెట్టేయాలండి ఇంకా. ప్రాబ్లమ్ లేదు. ఇంట్లో పెట్టుకోనవసరం లేదు. ఇదెందుకనని మీ ధూపమే పెట్టాలని ఎందుకంటున్నానంటే, ఈ పూజకి కంపల్సరీ ధూపం పెట్టాలండి మీరు. ఈ ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం కాబట్టి కంపల్సరీ ధూపం పెట్టాల్సిందే. పెట్టి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే బయట పెట్టేయండి. చక్కగానైతే ఈ పూజని ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ చూసి ఈ వీడియో చూసి మీరు నేనెలా పెట్టానో అలా పెట్టుకోండి. లేదంటే నా వీడియో చూసి తరించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమీ లేదండి. ఈ ఉప్పు దీపం నాది ఇది మూడో వారమండి. పెట్టుకుంది మూడోసారి ఇది. నేను వీడియోలో చెప్పానండి ఇంతకుముందు కూడా. మూడోసారి నేను పెట్టుకుంది. కానీ నాకైతే కాస్త మంచిగానే ఉంది అని అనిపిస్తుంది. కానీ నేను 11 వారాలు పెట్టిన తర్వాత మాట్లాడతానండి. ఇప్పుడు మాట్లాడను. 11 వారాలని నేను మొక్కుకున్నాను. దాన్ని బట్టి నేను పెట్టుకుంటాను. అప్పుడు నా నాకసలు నేనేం అనుభవించాననేది మీతో తప్పనిసరిగా చెప్తానండి. ఈ ఉప్పు దీపం ఏంటి అనేది నేను కూడా చూడాలని అనుకుంటున్నాను. అందరూ పెట్టుకుంటారు కదా! పోనీ ఎలా ఉంటుందో ఏంటో, ఎందులో ఏముందో మనకేం తెలుసండి. కాస్త పూజ, ఇంట్లో ఉన్న ఉప్పు, కొద్దిగా నెయ్యి. ఇంకేముందండి ఒక్క కొబ్బరికాయ. ఇంకా ఉన్న దాంట్లోనే ఇంట్లో ఈ బయటియి మనం ఏం తెచ్చుకునేయి ఉన్నాయండి. అన్నీ ఇంట్లోయే ఉన్నాయండి. ఇంత అలంకారం చేయాలని కూడా అవసరం లేదు. ఉన్న చెట్లకి 4 పూలు లేదంటే ఒక రూ. 20 పువ్వులు తెప్పించుకొని ఈ పూజనైతే ప్రశాంతంగా చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు థాంక్ యూ.